హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నానండి. ఆహ్, ఇది టైమ్‌లెస్ రీడింగ్. మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. అలాగే ఆహ్, మీ ఆహ్, ఇన్ మీరు ఈ స్టోరీ మీకు రెజొనేట్ అయితేనే మీరు చూడండి. లేకుంటే అవసరం లేదు. నేను మీ ఫీలింగ్స్ ఫస్ట్ చెప్తాను. సో మీ ఫీలింగ్స్ రెజొనేట్ అయ్యింది అంటే మీ నెక్స్ట్ స్టోరీ ఈ వీడియో అంతా చూడండి. మీ ఫీలింగ్స్ అలాగే మీ పార్ట్నర్ ఫీలింగ్స్, నెక్స్ట్ మీ పార్ట్నర్ నెక్స్ట్ ఇంటెన్షన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అలాగే ఇంటెన్షన్స్ ఏంటి, మీ ఫైనల్ అవుట్‌కమ్ ఏంటి అనేది ఈ రీడింగ్‌లో చూద్దాము. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పార్ట్నర్ మీద? మా వ్యూవర్స్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి. Please universe, please give me the current feelings of my viewers towards their partner. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఓకే. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఒక 3 కార్డ్స్ పిక్ చేసుకుంటాను. ఇవి మీకు రెజొనేట్ అయ్యాయి అంటే మీరు ఫర్దర్గా ఈ వీడియో చూడొచ్చు. ఓకే. మీకొచ్చి మీ పార్ట్నర్తో ఓకే, మీ ఫీలింగ్స్ చాలా చాలా సాడ్‌గా ఉన్నాయండి. మీ ఫీలింగ్స్ అయితే మీరు చాలా బాధపడుతున్నారు. మీరు మీ పార్ట్నర్‌తో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. అంటే పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈజ్ నథింగ్ బట్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ యువర్ పార్ట్నర్ అనమాట. అంటే ఆహ్, ఎలా ఎలా అంటే ఈ ఈ పిక్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా! ఎప్పుడొస్తే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, చాలా ప్యాషనేట్‌గా ఉన్నారనమాట. బట్ అది టెంపరరీ మాత్రమే. ఏదో అంటే మీకు లాంగ్ టర్మ్ అని కాదు. బట్ ఏదో ఒకటి తేల్చుకోవాలి. ప్రస్తుతానికి మాత్రమే మీరు వాళ్ళతో మాట్లాడాలని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చాలా అన్ని పనులు పక్కన పెట్టుకొని మరి మీరు వాళ్ళ కోసం చూస్తున్నారనమాట. ఇది కనిపిస్తోంది. అట్ ప్రెజెంట్ మీకు అలా ఉంది. సో డెవిల్ అంటే మీరు చాలా అబ్సెస్డ్‌గా ఉన్నారు. ఇలా ఉండకూడదు అండి. ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు చాలా అందుకే ఆ అబ్సెసివ్‌నెస్ వల్లనే మీరు అన్ని పనులు పక్కన పెట్టుకొని మరి వాళ్ళతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు. మీకు స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయి. బట్ మీ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అంటే మీ పైకి మాత్రము మీరు క్వీన్ ఆఫ్ పెంటకల్స్‌లా ఉన్నారు. కానీ లోపల ఇంత మదన పడుతున్నారనమాట. పైకి మాత్రము నాకేంటి, నేను చాలా ఇండిపెండెంట్. మీరు చాలా ఇండిపెండెంట్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు. అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ. మీరు అందుకే మీరు జాబ్ చేసుకుంటూ మీరు ఓన్‌గా ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉండేవాళ్ళు. ఈ ఈ ఈ వీడియో ఈ స్టోరీ మీకు బాగా రెసొనేట్ అవుతుంది. సో మీరు పైకి మాత్రము చాలా హ్యాపీగా ఇండిపెండెంట్‌గా ఉన్నారు. బట్ లోపల చాలా బాధపడుతున్నారండి. స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయి. మీరు మీ పర్సన్ మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారు. అలాగే వాళ్ళతో మాట్లాడాలి అని చాలా ఎక్కువగా ఉంది. పర్మనెంట్‌గా తనతో ఉండాలి, వాళ్ళతో ఉండాలి అనే ఆశ కన్నా సంథింగ్ వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడితే తేలిపోతుంది గదా! అనే ఒక నేచర్‌తో ఉన్నారు. మీ లైఫ్‌లో ఒక స్ట్రాంగ్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. మీ పార్ట్నర్ లైఫ్‌లో అన్నా, మీ లైఫ్‌లో అన్నా. సో ఇదైతే నాకు బాగా స్ట్రాంగ్ థర్డ్ పార్టీగా అనిపిస్తున్నారు. సో ఇది మీ పాస్ట్ అంతా ఇలా కనిపిస్తుంది అండి. సో ఇది అండి మీ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ అయితే ఇవి. ఓకే. ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అడుగుదాం. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద 3 కార్డ్స్. ప్లీజ్ గివ్ మీ ద 3 కార్డ్స్ ఫర్ ది ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్. ఓకే. 3 కార్డ్స్ అప్పుడే ఇచ్చేసింది. మీ పార్ట్నర్‌లో అయితే చాలా గందరగోళంగా పరిస్థితిలో ఉన్నారండి. ఓకే. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ వచ్చి మిమ్మల్ని తన డివైన్ కౌంటర్ పార్ట్‌గా అనుకుంటున్నారనమాట. అంటే మీ దైవం ఇచ్చిన దైవం అంటే దేవుడిచ్చిన గిఫ్ట్‌గా అనుకుంటున్నారు మిమ్మల్ని. కానీ ఇక్కడ నాకు స్ట్రాంగ్ థర్డ్ పార్టీ అయితే ఉంది. లేదంటే మిమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ రీయూనియన్
అంటే మీతో మళ్ళీ కలవాలి, మీతో మాట్లాడాలని కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ ఏదో ఒకటి మీ దగ్గర నుంచి దాస్తున్నాడు. ది మూన్ కార్డ్ అంటే దే హ్యావ్ సమ్ సీక్రెట్స్. సీక్రెట్ అయితే ఉంది. అలాగే చాలా తన మైండ్‌లో చాలా కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. లేదంటే ఎవరితోనో బాగా గొడవ పడుతున్నారనమాట. బట్ ఈ కార్డ్స్ చాలా కొంచెం మిస్టీరియస్‌గా ఉన్నాయి కాబట్టి ఈ 2 కార్డ్స్ దీనికి క్లారిఫికేషన్ అడుగుదాము. చెప్పండి యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ వ్యాన్స్. 5 ఆఫ్ వ్యాన్స్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ 5 ఆఫ్ వ్యాన్స్. 5 ఆఫ్ వ్యాన్స్‌కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్. ఓకే, ఒకటి కార్డ్ ఇచ్చేసింది. తను యాక్చువల్గా 2 విధాలుగా అనుకోవచ్చు. ఓకే, మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నాడండి. తను మీ పాస్ట్‌ని, మీ మీ స్మృతులను, మీ గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. సో, అవన్నీ చాలా కాన్‌ఫ్లిక్ట్స్‌లు ఉన్నాయన్నమాట. మీకోసము అవన్నీ గుర్తు తెచ్చుకొని తనందుకే తనే చాలా కన్‌ఫ్యూజ్డ్ మైండ్‌లో ఉండాలి. లేకుంటే వాళ్ళ ఫ్యామిలీతో, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎవరితోనో గొడవ పడుతున్నారనమాట. అంటే తన మైండ్ చాలా క్లియర్‌గా లేదండి. చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. మీకు జస్టిస్ ఇవ్వాలని తను చాలా తాపత్రయపడుతున్నాడు. అదైతే నాకు అర్థమవుతుంది. చెప్పండి యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ మూన్ కార్డ్. మూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. మూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పండి యూనివర్స్, మూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీకు ఒక స్టెబుల్ లైఫ్‌ని ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. ఆమె కానీ అతను కానీ మీకు స్టెబుల్ లైఫ్‌ని ఆఫర్ చేయాలనుకుంటున్నారు. బట్ తను చాలా మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. తను మీకు చెప్పలేని ప్రాబ్లమ్స్ అని తనకు ఉన్నాయన్నమాట. మళ్ళీ అదే పేజ్ ఆఫ్ వ్యాండ్స్. తను కూడా అలాగే అనమాట. తను స్ట్రాంగ్‌గా స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నాడు. కానీ నేను ఇవ్వగలనా లేదా అనే డౌట్ అనమాట. అంటే ఒక ప్యాషన్ అయితే ఉంది మీతో మాట్లాడాలి అని. కానీ కానీ అది ఒక గాలి మేడలనమాట. అది ఒక మట్టితో చేసిన మేడలు. పెద్ద గాలి వస్తే పడిపోతాయి కదా! సో, అట్లా నేను ఇవ్వగలనా లేదా? ఇది టెంపరరీగానే ఉంటుందా లేదా? టెంపరరీగానే ఉంటుందా? స్టెబిలిటీ ఇవ్వగలనా లేదా? పర్మనెంట్‌గా ఉంటుందా లేదా? అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆమెలో. సరే యూనివర్స్, 3 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 3 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. మీతో కలవాలి, మీ దగ్గరకు వచ్చేయాలి అని అనుకుంటున్నాడు. సో, దానికోసం మిమ్మల్ని స్టాక్ చేస్తున్నాడండి. అంటే మీరు ఒకవేళ సేమ్ ఆఫీస్‌లో పనిచేస్తూ ఉంటే మిమ్మల్ని గమనించటం, మీరు సేమ్ ఏరియాలో ఉంటే మిమ్మల్ని ఫాలో చేయటం మీకు తెలియకుండా, లేకుంటే మీ మ్యూచువల్ ఫ్రెండ్స్‌తో మాట్లాడి మీ గురించి తెలుసుకోవటం. సో, లేకుంటే ఆన్‌లైన్‌లో కానీ మీ ఆన్లైన్ అకౌంట్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సో అలాంటి వాట్సాప్లో మిమ్మల్ని చూడటం కానీ, సో అవన్నీ చేస్తున్నాడండి. సో మీ పర్సన్ బట్ ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయి కూర్చున్నాడు. మాట్లాడాలని చాలా ఉంది. సో మ్యూచువల్ ఫ్రెండ్స్తో మీ గురించి కనుక్కుంటున్నాడు. సో ఇది మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్. రాశుల గురించి చూస్తే మీ పర్సన్స్ మేషరాశి, సింహరాశి, అలాగే సాజిటేరియస్, ధనస్సు రాశి, అలాగే వృశ్చిక రాశి, ఎక్కువగా వృశ్చిక రాశి, ఇంకా ఎక్కువగా వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. ఎందుకంటే 3 కార్డ్స్ ఎక్కువగా వాటర్ సైన్స్ ఉంది. తర్వాత 3 కార్డ్స్, ఇంకొకటి వచ్చి మిథున రాశి కూడా ఉండొచ్చు. అలాగే కుంభరాశి, అక్వేరియస్, మిథున రాశి, కుంభరాశి, ఇంకా కన్యా రాశి కూడా ఉండొచ్చండి. కన్యా రాశి కూడా. సో ఎక్కువగా వాటర్ సైన్స్ అంటే మీనరాశి, కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి వీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. మీ పార్ట్నరు ఇది మీకోసమే అండి. మీ పార్ట్నర్ యొక్క రాశులు అవైతే. ఓకే, మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ అలాగే నెక్స్ట్ యాక్షన్స్ ఏంటో చూద్దాం.
ప్లీజ్ చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ చెప్పండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్ చెప్పండి. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్. వావ్! ఎండ్ ఆఫ్ ది డే మీతో ఒక ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి. మీరే తన ఫ్యామిలీ. మీ దగ్గరకు వచ్చేయాలి. డబుల్ కన్ఫర్మేషన్స్. 10 ఆఫ్ కప్స్ కూడా అదే అండి. ఇంకా థర్డ్, వావ్! మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కూడా వాళ్ళు స్ట్రాంగ్గా సొసైటీ యాక్సెప్టెన్స్తో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. కంగ్రాచులేషన్స్ అండి. బట్ మీ దగ్గరికి రావటానికి కొంచెం భయపడుతున్నాడు. బట్ తన మైండ్లో తన ఇంటెన్షన్స్ మాత్రము సూపర్బ్ అండి. మీతో ఒక ఫ్యామిలీ ఉండాలి. మీరు దీంట్లో ఎక్కువగా ది లవర్స్ లేదంటే పార్ట్నర్స్ కనిపిస్తున్నారు. లవర్స్ అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని, అండ్ ఇలా మంచి ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అని ఉంది. ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అంటే రీయూనియన్ అయ్యి సో ఇలా హ్యాపీగా ఉండాలి అని చూస్తున్నారు. బట్ దీనికి క్లారిఫికేషన్ అడుగుతాము. చెప్పండి యూనివర్స్. వై వై 9 ఆఫ్ వ్యాన్స్ హియర్? 9 ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 9 ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పండి యూనివర్స్. 9 ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 9 ఆఫ్ వ్యాన్స్. మీతో మాట్లాడాలని ఉంది అండి. మీతో చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఆగిపోతున్నాడు. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, నేను ఇంత లేట్ చేశాను కదా, ఇంత డిలే చేశాను కదా, మీరు ఒప్పుకోరేమో అన్న చిన్న డౌట్ ఉంది అతనికి, ఆమెకి. చెప్పండి యూనివర్స్. 10 ఆఫ్ కప్స్. 10 ఆఫ్ కప్స్కి ఆల్రెడీ ఇచ్చి ఇన్ని కార్డ్స్ వద్దు. 10 ఆఫ్ కప్స్కి ఒక క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. 10 ఆఫ్ కప్ యాక్చువల్గా క్లారిఫికేషన్ అవసరం లేదు, బట్ జస్ట్ అడుగుదాము. చెప్పండి యూనివర్స్. 10 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఇంటెన్షన్స్ అయితే సూపర్ ఉన్నాయండి. దీంతో ఫ్యామిలీ ఏర్పరచుకోవాలని ఉంది, కానీ స్టక్ అయి ఉన్నాడు. చెప్పండి యూనివర్స్. హీరో పాయింట్కి ఇది క్లారిఫికేషన్ కార్డ్. హీరో పాయింట్కి ఇది క్లారిఫికేషన్ కార్డ్. మీకు ఒక ఆఫర్ చేయాలి. దానికోసము ఇలా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసము చేయాల్సిన పని అంతా చేస్తున్నాడండి. వెరీ సూన్ దే విల్ అప్రోచ్. ఎందుకంటే తన ఇంటెన్షన్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. దానికోసం అవసరమైన పనులన్నీ చేస్తున్నాడు. హీ ఈస్ డూయింగ్ ఆల్ ది గ్రౌండ్ వర్క్. మీకోసం మొత్తం అన్ని పనులు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఏవేవైతే అవసరమో అవన్నీ చేస్తున్నాడు. సో మీరు రిలాక్స్డ్గా ఉండండి. మిమ్మల్ని ఖచ్చితంగా సూన్ అప్రోచ్ అవుతారు. ఇంటెన్షన్స్ మాత్రము చాలా క్లియర్గా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా వృషభ రాశి, అలాగే తులారాశి, మకర రాశి అండ్ కన్యా రాశి, సేమ్ క్యాన్సర్, కర్కాటకం, మీనం, అలాగే వృశ్చిక రాశి స్కార్పియో, అలాగే ఎక్కువగా సేమ్ వాటర్ సైన్స్ కనిపిస్తున్నాయి. అండ్ వృషభ రాశి, తులారాశి, కన్యా రాశి కూడా, మకర రాశి, వృషభ రాశి, తులారాశి, మకర రాశి కూడా బాగా ఎక్కువగా, అంటే ఈ మూడు ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకోవాలని స్ట్రాంగ్గా ఉంది. ఏది? వృషభ రాశి, తులారాశి అండ్ మకర రాశి. ఆ రాశి వాళ్ళైతే ఆ పార్ట్నర్, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఆ రాశి వాళ్ళైతే ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో అలాగే క్యాన్సర్ సైన్, పైసిస్, వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఇన్ కేస్ మీరు ఒకవేళ ఏదో మాటల వలన దూరం అయ్యింటే, ఏదో భేదాభిప్రాయాలు వచ్చింటే, సో మరి మీకు మీ రీయూనియన్ అవ్వాలి, మళ్ళీ కలిసిపోవాలి అనుకుంటున్నారు. ఆ రాశి వాళ్ళైతే అట్లా కలిసిపోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ ఈ వృషభ, తుల అండ్ మకర రాశి వాళ్ళైతే పెళ్ళి చేసుకోవాలి, లవర్స్ అయి ఉండాలి, సో మళ్ళీ కలుసుకోవాలి. సో వీళ్ళిద్దరూ నాకు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఈ 6 రాశి వాళ్ళు. ఓకే, నెక్స్ట్
హ్మ్. ఇప్పుడు ఇంటెన్షన్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ యాక్షన్ ఏమో తెలుసుకుందాం. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ చెప్పండి. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ చెప్పండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ యాక్షన్ అయితే ఇంటెన్షన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంది. బట్ దే ఆర్ ఫీలింగ్ ఎవరు స్ట్రాంగ్ థర్డ్ పర్సన్ ఉన్నారన్నాను కదండి. సో ఆ స్ట్రాంగ్ థర్డ్ పర్సన్ వలన మేబీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారండి. నాకైతే అదే నా ఇంట్యూషన్కి అయితే అదే అనిపిస్తుంది. సో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని ఛాన్స్ ఉన్నా కూడా అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. నెక్స్ట్ యాక్షన్ అంటే ఇది రీసెంట్ యాక్షన్, అంటే విత్ ఇన్ వన్ వీక్ ఆర్ 10 డేస్లో అయితే మేబీ వాళ్ళు అప్రోచ్ అవ్వకపోవచ్చు. బట్ దే విల్ సూన్ అప్రోచ్ అవుతారు. బట్ నేను క్లారిఫికేషన్ అడుగుతాను ఈ 3 కార్డ్స్కి. చెప్పండి యూనస్, వై ది 8 ఆఫ్ కప్స్ ఇయర్? 8 ఆఫ్ కప్స్ ఎందుకు ఉంది చెప్పండి. 8 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. 8 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్. 8 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డు. అదే అండి, ఎవరో మీరు చాలా క్వశ్చన్లు అడుగుతారు. మీరు ఇన్ కేస్ ఇక్కడ ఎక్కువ మిథున రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి మిథున రాశి కాదు, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి, ఆ 3 రాశుల వాళ్ళు వాళ్ళ పర్సన్ ఎలా అంటే క్వశ్చన్ చేస్తారేమో నేను వెళితే. ఇన్ని డేస్ నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు నేను సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదు, సడన్గా వెళ్ళిపోయాను. సో ఇప్పుడు వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తాడా నా పార్ట్నర్ నన్ను యాక్సెప్ట్ చేస్తాడా అని మీ పార్ట్నర్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా క్వశ్చన్ వేస్తారని తను భయపడుతున్నాడండి. మీ మాటల్లో ఏదో జరిగింది, మీరు ఇంతకుముందు మాట్లాడుకునేటప్పుడు ఏదో జరిగింది. సో అప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాడు. ఇప్పుడు మీరు వాళ్ళని బాధ పెడతారేమో చాలా భయపడుతున్నాడండి. సో ఇది ఎక్కువగా కర్కాటక రాశి, మీనరాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఆ విధంగా భయపడుతున్నారు. చెప్పండి యూనివర్స్, హై ప్రీస్టెస్ క్లారిఫికేషన్ ఇవ్వండి. హై ప్రీస్టెస్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. హై ప్రీస్టెస్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. హై ప్రీస్టెస్ ఎందుకు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు? హై ప్రీస్టెస్కి క్లారిఫికేషన్. ఒక కార్డు ఇవ్వండి యూనివర్స్, ఇన్ని కార్డ్స్ వద్దు, ఒక్క కార్డు కావాలి నాకు. హై ప్రీస్టెస్కి క్లారిఫికేషన్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ హై ప్రీస్టెస్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ హై ప్రీస్టెస్. స్లోగా అప్రోచ్ అవుతారండి. స్లోగా ఇంటెన్షన్స్ చెప్పాను కదా, మిమ్మల్ని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు, కలిసిపోవాలనుకుంటున్నాడు. బట్ వెంటనే రావటానికి భయపడుతున్నాడు. అందుకని షీ ఆర్ హీ హ్యాస్ ఏ ఛాన్స్ టు మీట్ యూ. ఛాన్స్ ఉంది, మిమ్మల్ని అప్రోచ్ చేయి, తను ధైర్యంగా రావచ్చు. అందుకని తను అనుకుంటున్నాడు కాబట్టి. బట్ తను ఏదో ప్లాన్ చేసుకుంటున్నాడండి. తను ఏదో ప్లాన్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాడు. హీఈస్ ప్లానింగ్. బయట తను ఏదో ఒక స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాడు మీ దగ్గరికి రావడానికి. అందుకని చూడండి, ఇక్కడ బ్లాక్ వైట్, ఇక్కడ బ్లాక్ వైట్, వస్తామా రామా అంటే తన మనసులో చాలా అనుకుంటున్నాడు, రావాలి అని. బట్ బయటికి భయపడుతున్నాడు. సో అదే ఇక్కడ ఒకరోజు తను అనుకుంటాడు, మేము వెళ్ళిపోదాము, ఒక స్టెప్ ముందుకు వేస్తాడు. లేదు, తనే నా పార్ట్నరు, తనని బాధ పెట్టాను, తనని ఎట్లయినా అప్రోచ్ అవ్వాలి అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తను ఏమన్నా తిడతాడేమో, లేకుంటే తను ఏమన్నా నన్ను అంటాడేమో, అనే క్వశ్చన్స్. అప్పుడు సడన్గా నేను వెళ్ళిపోయాను కదా వదిలేసి, ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని తన దగ్గరికి వెళ్ళగలను అని ఆ కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. సో కరెక్ట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. సో దానివల్ల డిలే అవుతుంది. బట్ ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడు కానీ బట్ లేట్ అవుతుంది అంతే. సరే యూనివర్స్, 9 ఆఫ్ పెంటకల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి.
ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ 9 ఆఫ్ పెంటకల్స్. 9 ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. యూనివర్స్ 9 ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. 9 ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. టెంపరెన్స్. అదే అండి, మీ దగ్గరికి రావాలి అని చాలా గట్టిగా అనుకుంటున్నాడు. మీకు ఇట్లా ఆఫర్ చేయాలని కూడా అనుకుంటున్నారు. కొంచెం తను ఏమనుకుంటున్నాడంటే బ్యాలెన్స్డ్గా పోదాం, నిదానంగా పోదాం, అంతగా సర్దుకున్నాక వెళ్దాం, దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు. మీ సో మీరు చాలా ఇండిపెండెంట్ పర్సన్ అయి ఉండొచ్చు. సో వెళ్దాము, మిమ్మల్ని సాటిస్ఫై చేసేంత వరకు, అంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయగలను అన్న టైం వచ్చినప్పుడు, ఆపర్చునిటీ కోసం వెయిటింగ్ అండి, ఒక ఆపర్చునిటీ కోసం వెయిటింగ్, అప్పుడు వెళ్దాము అని ఆలోచిస్తున్నాడు అనమాట. సో ఇది అంటే మీ స్టోరీ. సో ఇందులో కూడా నాకు ఎక్కువగా అదే వాటర్ సైన్స్ లైక్ కర్కాటకం, మీనం అండ్ వృశ్చికం కనిపిస్తున్నాయి. ఆల్సో ఇంకా ఏవేవి కనిపిస్తున్నాయి అంటే క్యాన్సర్ చెప్పాను కదా, కర్కాటకము సేమ్ అదే, ఇంకా తులారాశి, వృషభ రాశి అండ్ మకర రాశి ఆ సైన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ సైన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. స్ట్రాంగ్గా కర్కాటకం, మీనం, వృషభం, తుల, వృశ్చికం అండ్ మకరం, ఈ సైన్స్ చాలా కనిపిస్తున్నాయి. ఆ రాశుల వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా రెజొనేట్ అవ్వాలి. ఐ థింక్ ఖచ్చితంగా ఆ రాశుల వాళ్ళకి ఇది రెజొనేట్ అవుతుంది అండి. అండ్ ఎన్ని డేస్లో మీ పర్సన్ వస్తారు మిమ్మల్ని రీయూనియన్కి, అది కూడా అడుగుదాము. చెప్పండి యూనివర్స్, ఎన్ని డేస్లో రీయూనియన్ జరుగుతుంది? ఎన్ని డేస్లో రీయూనియన్? 3 కార్డ్స్ వద్దు, నాకు 1 కార్డ్ కావాలి. చెప్పండి యూనివర్స్, ఎన్ని డేస్లో మా వ్యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్కి రీయూనియన్ జరుగుతుంది? టైం పీరియడ్ చెప్పండి. ఎన్ని డేస్లో మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్కి రీయూనియన్ జరుగుతుంది? 10 డేస్ అండి. 10 డేస్లో జరుగుతుంది మీకు రీయూనియన్. సో 10 డేస్లో, 1 వీక్లో జరగకపోవచ్చు, కానీ 10 డేస్లో ఖచ్చితంగా జరుగుతుంది. 10 డేస్ లేకపోతే 10 మంత్స్ కూడా అవ్వచ్చు. ఇన్ కేస్ ఇంకా డిలే అవుతుంది అంటే 10 మంత్స్ ఏం కాదులేండి, 10 మేబీ అయితే చాలా లేట్ అయింది అంటే 10 మంత్స్. లేదు అంటే మీకు రీసెంట్గానే ఇలా గొడవ జరిగి చాలా ఇయర్స్ అవుతున్నాయంటే 10 మంత్స్ అవ్వచ్చు. లేదు రీసెంట్గానే జరిగింది అంటే 10 డేస్ 10 వీక్స్ అంటే వితిన్ 3 మంత్స్లో కూడా మీకు రీయూనియన్ జరిగే అవకాశం ఉందండి. సో టైం పీరియడ్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. సో బీ రెడీ అండి, మీ మ్యారేజ్ చేసుకోవడానికి, మీ రీయూనియన్కి బీ రెడీ. సో బీ హ్యాపీ, అంత పాజిటివ్గానే ఉండండి, అంత బాగా జరుగుతుంది, అంత మన మంచిగా అనుకొని మీ గురించి మీరు ఫస్ట్ సెల్ఫ్ కేర్ తీసుకోండి. సో ఇది టైం పీరియడ్ చెప్పేశాను. ఇదే అండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్, నెక్స్ట్ యాక్షన్, తర్వాత రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది అని కూడా మాట్లాడుకున్నాం కదా. సో మీ రాశులు కూడా చెప్పాను, ఈ రాశుల వారికి ఇది రెజొనేట్ అవుతుంది అని. సో ఇది అండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.